మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే ఒక మాటలో చెప్పాలంటే అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్లుగా మీరు అధికారంలోకి వచ్చినటువంటి 4.5 సంవత్సరాల్లో మిమ్మల్ని మంత్రిగా చేసినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి చేసినటువంటి మేలేంటి? ఎంతసేపు కోడి గుడ్డు పెడుతుంది, పెళ్ళవుతుంది, పొదుగుతుంది ఈ మాటలు తప్పించి అప్పడాల కంపెనీ తెస్తాను, ఆల్మండ్ కంపెనీ తెస్తాను, అందరికీ అండగా నిలబెడతాను అన్నారు. మరి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడితే సాక్షి క్యాలెండర్ ఇచ్చినటువంటి దుస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి ఏదైతే విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పి ఈరోజు ఐటీ పరిశ్రమల ప్లేసుల్లో గవర్నమెంట్ ఆఫీసులు కేటాయించినటువంటి పరిస్థితి. మరి ఒక పక్కన రాష్ట్రనేతగా ఉన్న సమయంలో ప్రత్యేక రైల్వే జోన్ గురించి అనకాపల్లి నుంచి భీమిలి వరకు పాదయాత్ర చేసి ఆ రోజు నిరాహార దీక్షలు చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వెనకాల ఇంతమంది ఎంపీలు ఉంటే ఎందుకు ప్రత్యేక రైల్వే జోన్ సాధించలేకపోయారని అడుగుతున్నాం. ఈరోజు మీరు కూర్చోవచ్చు కదా, ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవచ్చు, అలాగే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లూలుమాల్ అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దశపల్ల భూములు కాపాడాలన్నారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిలన్నింటినీ ఎందుకు ఇన్ని రంగులు మార్చాల్సినటువంటి అవసరం ఏంటి అని జనసేన పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. కాబట్టి దయచేసి మనోహర్ గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టమని మాట్లాడాలని మంత్రి అమర్నాథ్ని మరొకసారి హెచ్చరిస్తూ నిన్నటి కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పాడిందే పాటరా పాస్పళ్ళ దాసరా అని ఎంతసేపు ఆయన ఏ సభకి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ దత్తపుత్రుడు ఈ మాటలు తప్పించి పవన్ కళ్యాణ్ గారిని అనటానికి ఆయనకి ఇంకో మాట కూడా ఏమీ దొరకనటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన సొంత సంపాదనతో కౌలు రైతుల కుటుంబాలని రాష్ట్రంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా కూడా ఆదుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ముఖ్యమంత్రి పదే ఇవే మాటలు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న 90 రోజుల కాలాన్ని కూడా ఈయన ఇలా మాటలతో కాలయాపన చేస్తున్నారన్న విషయాన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఏదైతే బరలెక్కతో మేము ఒకటే చెప్తున్నాం, మరి 2014లో మీరు పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తెలంగాణలో డిపాజిట్లు రాలేదని పెద్దలు అడిగినట్లు ఎందుకు డిపాజిట్లు రాలేదు? మరి అదే వరంగల్లో మీరు ట్రైన్ దిగుతుంటే ఎందుకు మీ మీద రాళ్ళు వేసి కొట్టారు ఆ రోజున? అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా పోటీ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. పోటీ చేసిన ప్రతిసారి కూడా ప్రజల నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నాం, ప్రజల నిర్ణయానికి అనుగుణంగా ప్రజాక్షేత్రంలో నిలబడుతున్నాం, ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం, అది గమనించండి. అంతేగాని ప్రతిసారి కూడా జనసేన పార్టీని కించపరిచే వ్యాఖ్యలు మానుకొని కనీసం ఈ 90 రోజుల కాలంలో ఉపయోగించుకొని ఏదైతే మీ సామాజిక సాధికారత బస్సు యాత్ర మీ చుట్టూతా ఒకే సామాజిక వర్గానికి అనేక పదవులు కట్టబెట్టి ఈరోజు మీరు సామాజిక సాధికారత బస్సు యాత్ర అంటే మిమ్మల్ని అందరూ చూసి నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, కనీసం ఈ 90 రోజుల కాలాన్నన్నా మీరు ఉపయోగించుకోవాలని హితవు పలుకుతూ తప్పనిసరిగా జనసేన టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, సంక్షేమంతో కూడిన అభివృద్ధి పాలన అందిస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం.